సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. మీరైతే ఓన్గా మీ మొబైల్లో చేయవచ్చు, లేదంటే మీకు నియర్ బై ఇంటర్నెట్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10 minutesలో మీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అయితే కనిపిస్తుంది కదా ఇది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో వచ్చేసి ఏంటంటే అడ్మిషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్మిషన్. సో అడ్మిషన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అడ్మిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ పేజ్లో ఏంటి అంటే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc అని ఉంది కదా. సో ఈ యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc పక్కన క్లిక్ హియర్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ పైన అయితే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్, అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్, అప్లోడ్ సర్టిఫికేట్స్, స్కానర్డ్ సర్టిఫికేట్స్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్, పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ కార్డ్. సో ఇది వచ్చేసి మన ప్రాసెస్ అండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్. సో ఇదైతే ఫస్ట్ అయితే క్లిక్ చేసి దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ ముందు మీ అప్లికేషన్ ఫామ్ అన్ని మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్డేట్ అనేది చేసేయాలి అప్లికేషన్ ఫాము. ఆ తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్స్ ఏవైతే సర్టిఫికేట్స్ 10th కానీ ఇంటర్ కానీ ఏవైనా సర్టిఫికేట్స్, క్యాస్ట్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో ప్రింట్ అనేది 100% తీసుకోవాలండి. ఆ ప్రింట్ వల్లనే మీకు యూజ్ ఉంటుంది. సో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ని మీరైతే ఎక్కడైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఏదైతే కాలేజ్ ఎక్కడైతే లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరైతే దానికి సంబంధించిన మీ కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అయితే ఎంత ఉంటుందో ఆ ట్యూషన్ ఫీజుని అయితే అక్కడ బ్యాంకులో కానీ లేదంటే మీ ఓన్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ కట్టేస్తే మీ అడ్మిషన్ అనేది సక్సెస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం మనం. సో నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ క్లియర్గా చదువుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాన్ని చెక్ బాక్స్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత కింద సబ్మిట్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc 24-25 అండ్ జూలై సెషన్. సో ఇక్కడ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మీడియట్ తెలంగాణ మీది, ఓపెన్ ఇంటర్మీడియట్ తెలంగాణలో, ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, ఓపెన్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, స్టూడెంట్ ఫ్రమ్ 2-year ITI ఆర్ 2-year వొకేషనల్ కోర్స్. సో ఇవన్నీ మీకు ఏదైతే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివి ఉంటే ఇంటర్మీడియట్ అది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను, లేదంటే ఓపెన్ ఇంటర్ తెలంగాణలో చదువుకున్నా అంటే ఓపెన్ ఇంటర్, లేదంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చేశానంటే ఆంధ్రప్రదేశ్, లేదంటే ఓపెన్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇది, లేదంటే SSC తర్వాత నేను ITI చేశాను 2 years, లేదంటే వొకేషనల్ కోర్స్ చేశానంటే లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. సో నేనైతే జనరల్గా అయితే ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ నాది, అంటే పాతది మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంప్లీట్ చేశాం కాబట్టి నాది ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్. సో నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. సో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ కింద హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ రూల్ నెంబర్ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఏదైతే అది వేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ బేసిక్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC. సో మీ SSC 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే నేమ్ అనేది మెన్షన్ చేయండి. మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ ఇంకా మీ మొబైల్ నెంబర్ కరెంట్లీ ఏది యూజ్ చేస్తున్నారో అది, అలాగే మీ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి.
దాని తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఏదైతే అది ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి స్టడీ సెంటర్ ఆప్టెడ్. సో మీకు ఇక్కడ స్టడీ సెంటర్ ఆప్టెడ్ అంటే ఏంటి అంటే మీరు ఏ డిస్టిక్లో చదవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్టిక్ అని ఉంది, సెలెక్ట్ డిస్టిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏదో ఒక డిస్టిక్ మహబూబ్ నగర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మహబూబ్ నగర్లో స్టడీ సెంటర్ ఎక్కడ కావాలనుకుంటున్నారు. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో ఇవన్నీ ఉన్నాయి మనకు అవైలబుల్. సో నేను వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్ అని ఉంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానికి సంబంధించి ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీలో మీకు సంబంధించిన కోర్స్ ఏదైతే BA, BSc, BCom, నేనైతే BSc అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో అక్కడ మీరు డిస్ట్రిక్ట్ అండ్ స్టడీ సెంటర్ అండ్ మీ కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా చూసుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారంగా మీ నేమ్ ఇవ్వండి, మీ మదర్స్ నేమ్ ఇవ్వండి. అలాగే జెండర్, ఆధార్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత స్టేటు అండ్ డిస్టిక్, మండలు, స్ట్రీటు, హౌస్ నెంబరు, ల్యాండ్ మార్కు, మీ మొబైల్ నెంబరు, పిన్ కోడు, ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ సెలెక్ట్ గ్రూప్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రూప్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏం చేశారు, ఇంటర్మీడియట్ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ అయితే ఓపెన్ స్కూల్, పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ గ్రూప్ ఏది, ఎంపీసా, బైపీసా, సిఈసా, హెచ్ఈసా, ఎంపీసీ అనుకుంటే ఎంపీసీ ఇవ్వండి. సో తర్వాత రిలీజియన్ ఏదైతే అది ఇవ్వండి. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం. సోషల్ స్టేటస్ ఏదైతే అది ఇవ్వండి. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఏదైతే అది ఇవ్వండి. బీసీడీయా, బీసీఓయా ఏదైతే అది ఇవ్వండి, మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్ క్యాస్ట్లో కూడా ఏదైతే అది ఇవ్వండి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ అవుతాయి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుతాయి. సో అది కూడా చూసుకోండి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఇవ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, అన్ఎంప్లాయిడ్ అయితే ఇవ్వండి. ఆక్యుపేషన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మీకు ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఏరియా ఆఫ్ రెసిడెన్స్ ఏది ఉంటే అది ఇవ్వండి. అర్బనా, రూరలా, ట్రైబలా, మీరు ఎక్కడైతే అక్కడ ఇవ్వండి. సో మీడియం ఆఫ్ స్టడీ, మీకు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ స్టడీ సెంటర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి చూపిస్తుంది. సో డిగ్రీ సెలెక్షన్ వచ్చేసి మనకు ఇక్కడ చూపిస్తుంది. సో తెలుగా, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీషా, మనకి ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్. తెలుగు అనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో బీఎస్సీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆప్షనల్ సబ్జెక్ట్స్ మన ఇష్టం. బీఎస్సీలో ఏదంటే అది, కంప్యూటర్ అప్లికేషన్సా, కెమిస్ట్రీయా మీ ఇష్టం, మ్యాథమెటిక్సా, స్టాటిస్టిక్సా ఏదైనా అది. ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 3 సబ్జెక్టులు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కోర్స్ మెటీరియల్. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రింటెడ్ బుక్స్, మీ కోర్సుకి సంబంధించిన బుక్స్ కావాలంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే ఏంటి అంటే మీకు బుక్స్ అన్నీ వస్తాయి, కాకపోతే 500 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. సో అది సంగతి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 1 KB to 50 KB. సో అది వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి JPEG అన్నా ఉండాలి, JPG ఫార్మాట్లో అయినా ఉండాలి. సో ఇది ఎలా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ పైన మీ పేరు రాయండి, మీ సిగ్నేచర్ రాయండి. ఆ సిగ్నేచర్ పైన మీ ఫోటో అనేది పేస్ట్ చేయండి. సో ఫోటో కింద మీ సిగ్నేచర్ వచ్చేటట్టు చూసి దాన్ని ఫోటో అయినా తీసుకోండి, లేదంటే స్కాన్ అయినా చేయండి. చేసిన తర్వాత అది 50 KB లోపల ఉన్నట్లయితే దాన్ని అప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ని సెలెక్ట్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. సో దాని తర్వాత కిందికి వచ్చేసి డిక్లరేషన్ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ పైన సెలెక్ట్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అన్ని అప్లోడ్ చేశాక ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ పార్షియల్లీ సబ్మిటెడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అని మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. ప్లీజ్ సేవ్ దిస్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ టు అప్లోడ్ యువర్ సర్టిఫికేట్స్. ప్లీజ్ క్లిక్ ఆన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ బటన్ బిలో. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు అప్లోడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ యువర్ సర్టిఫికేట్స్ అని అడుగుతుంది. SSC సర్టిఫికేట్, ఇంకా అప్లోడ్ యువర్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది. ఇది చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ షుడ్ బి JPEG ఆర్ JPG ఫార్మాట్లో ఉండాలి. మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 100 KB to 250 KB లోపలనే ఉండాలి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత
ఇక్కడ కిందికి వస్తే డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. డిక్లరేషన్ దగ్గర టిక్ చేయండి. అలాగే ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర కూడా టిక్ చేయండి. సో ఇది చేసిన తర్వాత అప్లోడ్ అని సెలెక్ట్ చేయండి. సో అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫర్ ఫైనల్ సబ్మిషన్. సో ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయండి. సో లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కిందికి వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆ ప్రింట్ అప్లికేషన్ దగ్గర ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. లేదంటే మీ నెట్ సెంటర్లో అయినా సరే ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కానీ లేకపోతే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కానీ తీసుకెళ్ళి అక్కడ ఒరిజినల్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్కి సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది బ్యాంక్లో కట్టేస్తే మీ అడ్మిషన్ అనేది పూర్తవుతుంది. లేదంటే మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు ట్యూషన్ ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. సో అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, మీ అడ్మిషన్ అనేది సక్సెస్ అవుతుంది.